కృష్ణ భగవాన్ చెప్పాడు కదండి, పాపాత్ములందరికంటే గొప్ప పాపాత్ముడైనా సరే, సముద్రం అంత పాపాలు చేసిన వాడవైనా సరే, ఆ పాప సముద్రాన్ని జ్ఞానమనే తెప్పతో తేలిగ్గా దాటివేయగలవు అని కృష్ణ భగవాన్ చెప్పాడా లేదా? మీరందరూ కష్టం వచ్చిందంటే పాపాలనే అనుకుంటున్నారుగా. ఇది అందరికీ తెలుసు, ఎప్పుడో చేశాను కష్టం వచ్చింది అంటున్నారు. ఒక్క పాపమే చేశారు మీరు. ఒక కష్టం వచ్చింది అంటే ఒక్క పాపమేనా మీ జీవితంలో? ఎన్ని ఉంటాయి? ప్రస్తుతానికి అదో బయటపడింది, తర్వాత మిగతా కూడా బయటపడతాయి. జన్మ జన్మల నుంచి సముద్రం అంత పాపాలు పోగేసి కూర్చున్నాం. అర్థం చేసుకోండి. నాకు ఈ కష్టం పోతే చాలు, ఈ రోగం తగ్గితే చాలంటారు. ఆ సముద్రాన్ని ఏం చేస్తారు? అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్తే రోగం పోయిందండి, వీడి దగ్గరికి వెళ్తే ఇదేదో పోయిందండి. అవన్నీ జ్ఞానం అనే తెప్పతో తేలిగ్గా బయటపడిపోవచ్చు అని కృష్ణ భగవానుడు చెప్పాడు, నేను కాదు. చెప్పండి, ఇప్పుడు జ్ఞానం సంపాదించాలా అక్కలేదా? కొంచెం అవసరమా, చాలా అవసరమా? భీమవరం రావాలా అక్కలేదా? జూమ్లోకి రావాలా అక్కలేదా?